మేము ఇదే కాకుండా చాలామందిని క్రైస్తవుల్ని హింసలు పెడుతున్నారు, పాస్టర్స్ని చంపేస్తున్నారు. ఇండియాలో అసలు ఏం జరుగుతుందో పోదామని నాకున్న కారు వేసుకొని మొత్తం ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా నేను పోయి తిరిగి వచ్చాను. నాకున్న కాడికి ఏదో చిన్న చిన్న సువార్త చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా, అలాగా అన్ని చూసుకోవాలి. వాళ్ళందరినీ స్టోరీస్ ఏమైనా నేను కలెక్ట్ చేసుకుంటే నాకేమన్నా కొంచెం బ్రెయిన్ పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, అనుభవం వస్తుంది. క్రైస్తవులు భక్తిపరులు వాళ్ళందరూ చంపేశారని అదంతా కూడా చూసి పెట్టి యూట్యూబ్లో పెట్టాను. పూర్తిగా మీరు చూడాలి అంటే గాడ్స్ వే మిషన్ అనే ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో, మీరు చూడండి, మీకు పూర్తిగా తెలుస్తుంది. నా సాక్ష్యం ఇదిలేండి. దేవుని చిత్తం అయితే ఎప్పుడన్నా మీ మందిరానికి అది పూర్తి అయిపోయిన తర్వాత వచ్చి పూర్తిగా చెప్తాను. ఎందుకంటే 2.5-3 గంటలు పట్టింది. మీరు కూడా పాపం పనులకు ఇల్లు వచ్చినట్టున్నారు, అందుకని మీరు కూడా త్వరగా వెళ్ళాలి. కాబట్టి మన వాక్యంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం. జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు.